తమిళ రాజకీయాలన్నీ సినిమా స్టార్ల చుట్టూ తిరుగుతున్నాయి. విజయ్ సీఎం అయ్యాక టీవీకే పార్టీలోకి పలువురు సినీ స్టార్లు చేరుతారని ప్రచారం సాగుతోంది. స్టార్ హీరో లారెన్స్ టీవీకే కండువా కప్పుకొని తిరుచి బైపోల్లో పోటీ చేస్తారని ప్రచారం సాగుతోంది. కానీ తాజాగా రాఘవ లారెన్స్ ఓ ప్రకటన చేశారు. తాను టీవీకే పార్టీలో చేరడం లేదన్నారు. దాంతో ఇప్పుడు మరోసారి త్రిష పేరు తెరపైకి వచ్చిందా? తిరుచి బైపోల్లో త్రిష పోటీ చేస్తారని టీవీకే వర్గాల్లో హాట్ చర్చ జరుగుతోందా? తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ ప్రభంజనం సృష్టించింది. రెండోసారి ముఖ్యమంత్రి అవుదామని భావించిన స్టాలిన్కు తమిళ ఓటర్లు షాకిచ్చారు. టీవీకే అధినేత విజయ్ను సీఎం సీట్లో కూర్చోబెట్టారు. ఈ ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసిన విజయ్ తిరుచి ఈస్ట్లో ఎమ్మెల్యేగా గెలిచారు. దాంతో ఎమ్మెల్యే పదవికి గుడ్ బై చెప్పారు. విజయ్ రాజీనామాతో ఖాళీ అయిన తిరుచిలో సినీ నటి త్రిష పోటీ చేస్తారని మొదట్లో ప్రచారం సాగింది. విజయ్ త్రిష చాలా క్లోజ్గా ఉంటుండడంతో ఈ సీటు నుంచి త్రిషనే నిలబెడతారని టాక్ నడిచింది. ఆ లోపే త్రిష కూడా ఎన్నికలకు దూరంగా ఉంటారని తేలింది. ఇదే సమయంలో రాఘవ లారెన్స్ కూడా టీవీకే పార్టీ నుంచి పోటీలో దిగుతారని ప్రచారం జరిగింది. అయితే టీవీకే పార్టీలో చేరే ఆలోచన తనకు లేదని ఆయన ప్రకటన చేశారు. దాంతో తిరుచి బైపోల్ వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. ఇప్పుడు త్రిష పేరు మరోసారి తెరపైకి వస్తోంది. ఇప్పుడు తిరుచి ఈస్ట్ నియోజకవర్గం బైపోల్ వ్యవహారం కోలీవుడ్తో పాటు రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్గా మారింది. ఎప్పుడైతే రాఘవ లారెన్స్ తన రాజకీయ ఆగమనం గురించి ప్రకటించారో అప్పుడే చర్చ అటువైపు మళ్ళింది. తాజాగా లారెన్స్ క్లారిటీ ఇవ్వడంతో మరోసారి అందరి చూపు త్రిషపై పడింది. తాజాగా మరో వీడియో రిలీజ్ చేశారు లారెన్స్. తిరుచి ఈస్ట్ నియోజకవర్గంలో తనకు ఎంతో ప్రజాదరణ ఉందన్నారు. గతంలో ఓ షూటింగ్కి వెళ్ళినప్పుడు కూడా ప్రజలు తనను ఎంతో ప్రేమగా ఎమ్మెల్యే సార్ అని పిలుస్తూ పోటీ చేయాలని కోరారని లారెన్స్ గుర్తు చేసుకున్నారు. అయితే విజయ్ స్థాపించిన పార్టీ కోసం జెండా మోసి కష్టపడిన ఎంతో మంది వాలంటీర్లు కార్యకర్తలు ఆ నియోజకవర్గంలో ఉన్నారని, వాళ్లను దాటి తను ముందుకెళ్లాలని చెప్పడం హాట్ టాపిక్ అవుతుంది. అయితే ఎవరో కష్టపడి నాటిన చెట్ల పండ్లను తాను తినడం ధర్మం కాదని లారెన్స్ అంటున్నారు. టీవీకే పార్టీ కోసం శ్రమించిన వారే అక్కడ పోటీ చేయడం న్యాయమని అభిప్రాయపడుతున్నారు. ఈ ఉప ఎన్నికల బరి నుండి తాను తప్పుకుంటున్నానని, క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యత దక్కాలని కోరారు. అయితే రాజకీయ అనుభవంతో సంబంధం లేకుండా ప్రజల్లో క్రేజ్ ఉండి పార్టీ భావజాలానికి కట్టుబడి ఉండే గ్లామర్ లీడర్ను నిలబెట్టాలని విజయ్ భావిస్తే ఖచ్చితంగా ఆయన ఎంపిక త్రిష మాత్రమన్న చర్చ జరుగుతుంది. ఇప్పుడు లారెన్స్ అధికారికంగా తప్పుకోవడంతో విజయ్ తదుపరి వ్యూహం ఎలా ఉండబోతోందనేది ఉత్కంఠగా మారింది. అయితే తిరుచి సీట్ను కార్యకర్తలకు కేటాయిస్తారా లేక మరొకరికి కేటాయిస్తారా అనే దానిపై ఆసక్తి నెలకొంది. మరోవైపు పార్టీ తరపున గట్టి వాయిస్ వినిపించగల త్రిష వంటి స్టార్ను బైపోల్ ద్వారా అసెంబ్లీకి పంపేందుకు విజయ్ మొగ్గు చూపుతారా అనేది త్వరలోనే తేలనుంది.